నమస్కారం. ఈరోజు అసలైన యుద్ధం మొదలైనటువంటి లైన్ ఎందుకు తీసుకున్నానంటే, ఇరాన్ వాడు ఒక మాట అన్నాడు ట్రంప్ని, నువ్వు మమ్మల్ని ఏదో చేయటం కాదురా బాబు, ముందు నీ ప్రాణం కాపాడుకో అన్నారు. తర్వాత అమెరికా వాడు వచ్చేసి లొంగిపోండి, చాలా క్షమించేస్తావు అన్నాడు. నువ్వెవడరా క్షమించడానికి, మేమెందుకు లొంగిపోతావరా, దా ఎన్ని రోజులు యుద్ధం చాలా రోజులు చేద్దాం దా అని చెప్పేసి వీళ్ళు అన్నారు. నీలంటే వాళ్ళు గతంలో ఎంతో ట్రై చేశారు, బట్ ఎవడి వల్ల కాలేదు, చూసుకుందాం దా అన్నాడు. మొన్న ఈ ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు గల్ఫ్ దేశాలకి సారీ చెప్పాడు. కానీ ఆ సారీ చెప్పిన తర్వాతే మరింత భీకరంగా దాడులు చేస్తున్నారు యుఎస్ ఎయిర్ బేస్ల మీద, ఇక యుఎస్ వాళ్ళకి సంబంధించి ఉంటే వాటి మీద. ఇలా క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు చాలా దేశాలలో అకస్మాత్తుగా ఆఫీసులు సెలవులు, రోడ్ల మీదకి వద్దాం అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇళ్లలోనే ఉంటున్నారు. ఏంట్రా అంటే ఆయిల్ లేదు, గ్యాస్ సరఫరా సరిగా లేదు. ఎంత దారుణం అంటే ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో, ఆ ఇరాన్ ఒమన్ ఏరియాలో ఉంది కదా జలసంధి, పర్షియన్ గల్ఫ్, దానిలో నుంచి ఎక్కడైతే ఆయిల్ అండ్ గ్యాస్ అనేది రవాణా జరిగిందో దాని మీద ఆధారపడే దేశాలు అన్నీ కూడా ఈరోజు అల్లల్లాడిపోతున్నాయి. యూరప్, ఇటు చూస్తే చైనా, ఇండియా, మనం, జపాన్, కొరియా, మొత్తం సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు గనక యుద్ధం గనక ఆపకపోతే అమెరికా మీద పడేటట్టున్నారు అంతా కూడా. నువ్వే ఏం చేస్తావు చేయరా, మాకు కావాల్సిన మాకు ఇప్పిత్తరా బాబు అని. రష్యా వాడికి కావాల్సింది కూడా అదే. ఎందుకు, ఉక్రెయిన్ విషయంలో అమెరికా కూడా వెనక నుండి మొత్తం నడిపిస్తాను. ఇప్పుడు అమెరికా కూడా సైలెంట్ అయ్యాడు అనుకోండి ఇరాన్ విషయంలో, ఇక ఆటోమేటిక్ ఉక్రెయిన్ విషయంలో రష్యా వాడు తెలిసి చేసేసుకుంటాడు. చైనా వాడు ఇబ్బంది పడుతున్నా మీకు తెలుసో లేదో వెనకాల ఉండి మొత్తం సపోర్ట్ చేస్తుంది చైనా అండ్ రష్యా ఇరాన్కి. అదే ఇరాన్ యొక్క ధైర్యం. అందుకే యుద్ధం ఇప్పుడే మొదలైంది, చూసుకుందాం, నేను ఆపేది లేదు, చూసుకుందాం దా అని చెప్పేసి అమెరికా చెప్తున్నాడు ఇరాన్ వాడు. వీటికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అసలైన యుద్ధం అన్న వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే, యుద్ధం వస్తే ఏంటి సమస్య, ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దు, నిత్యావసర వస్తువులు ఇబ్బంది అవుద్ది. ఆల్మోస్ట్ అదే ఇప్పుడు. పేరుకే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడి చేస్తున్నాయి. ఈ ఇరాన్ వాడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నాడు, బట్ అమెరికా మీద ఏం చేయట్లేదు, ఏడా ఉంది కాబట్టి. బట్ పక్కన ఉన్నటువంటి అమెరికా మిత్ర దేశాలు అటువంటి బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, సౌదీ అన్నిటి మీద తెచ్చి పడేస్తున్నాడు. ఇప్పుడు మరల క్రాస్ చేస్తే తెలిసింది ఏంద్రా అంటే, ఇరానోడు అంత శక్తిమంతుడు కాదు, ఇరాన్ వాడి దగ్గర ఇన్ని ఆయుధాలు లేవు. మరి ఎలా ఇదంతా అంటే, ఎప్పుడైతే వెనుజులా అధ్యక్షుడు మధులోని అమెరికా వాడు పట్టకెళ్ళాడో, ఎనీ టైం ఇటు ఇరాన్ మీదకి వస్తాడని చెప్పేసి రష్యా వాళ్ళే హై ఎండ్ కంటైనర్స్ ఏదైతే ఉంటాయో, దాన్ని ఏమంటారు, ఫ్లైట్స్లో ఉంటాయి చూసారా, కార్గో విమానాలు, వాటి ద్వారా అత్యంత కీలకమైనటువంటి మందుగుండు సామాగ్రిని, మిస్సైల్స్ మొత్తం దించేశాడు ఇరాన్కి. ఇటు చైనా వచ్చేసి ఈ మిస్సైల్స్కి వాటి చిప్స్ ఉంటాయి, ఓకే, నావిగేషన్ వైజ్ అనుకోవచ్చు, వాడి సైడ్ నుంచి ఏదైతే సపోర్ట్ చేయాలి వాడు అంతా కూడా పెద్ద షిప్లో వాడు పంపించేశాడు. ఇప్పుడు ఇరాన్ వాడు అసలు ఎలారా ఇన్ని దాడులు చేస్తాడు, వీడి దగ్గర ఏముంది ఏంటని చెప్పేసి ఇజ్రాయెల్ వాడు తర్వాత అమెరికా వాడు క్రాస్ చెక్ చేస్తే, ఆ చిప్స్ ఏవైతే మిస్సైల్ సంబంధించి చెక్ చేస్తే మేడ్ ఇన్ జర్మనీ అని ఉంది. జర్మనీ వాడు ఎందుకు ఇచ్చేటప్పుడు అని చెక్ చేస్తే చైనా వాడిది. అది చైనా వాడి దగ్గర నుంచి రేర్ మినరల్స్, ఎర్త్ మినరల్స్ అనేవి వాడు తీసేసుకొని దెన్ వాడి దగ్గర చిప్స్ వీడికి ఇస్తే అది వీడికి ఇచ్చేస్తున్నాడు. టెక్నాలజీ పరంగా ఏమో చైనా వాడు హెల్ప్ చేస్తున్నాడు, ఈవెన్ ఉపగ్రహాలు, శాటిలైట్ లైక్ ఇవన్నీ కూడా. రష్యా వాడేమో ఆయుధ పరంగా వాడు సపోర్ట్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ వాళ్ళది శాటిలైట్ పరంగా గట్టిగానే ఉంది. అంటే అమెరికా యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మొత్తం టెక్నికల్గా అసలు ఎంత యాక్యురసీతో చెప్తున్నారంటే, ఈ ఇజ్రాయెల్ అమెరికా షాక్ అవుతుంది, అసలు ఇంత టెక్నాలజీ వీడికి ఎక్కడదరా అని చెప్పేసి. ఒక్క రష్యా అండ్ చైనా మాత్రం ఈ రకం చేయగలరు. అంటే యుద్ధం చేస్తుందేమో ఇరాన్ కనిపిస్తూ, బట్ వెనక ఉండి మొత్తం చేస్తుందేమో చైనా అండ్ రష్యా. సో అందుకే అసలు యుద్ధం ఇప్పుడు మొదలైందని అంటున్నా. ఇక ప్రపంచ దేశాలు అన్నీ కూడా యుద్ధం ఎప్పుడెప్పుడు ఆపుతారు, ఎప్పుడు ఎదురు చూస్తున్నాయి. అమెరికాతో భయంకరంగా ప్రెజర్ పెడుతుంది. సో ఇంకా అమెరికా దగ్గర ఒకే ఒక ఆప్షన్, అణు ఆయుధాలని మేము ధ్వంసం చేశాము, లేదంటే అణు ఆయుధాలని మేము అడ్డుకున్నాము, న్యూక్లియర్ వెపన్స్ చేయకుండా మేము అడ్డుకున్నాము, సో మా లక్ష్యం తీరిపోయింది, ఇక మేము యుద్ధం ఆపేస్తామంటాడు. వాడు యుద్ధం ఆపేంత వరకు ఇరాన్ వాడు యుద్ధం ఆపడు. ఇరాన్ వాడు యుద్ధం ఆపకుండా వెనకాల సపోర్ట్ వచ్చి చైనా అండ్ రష్యా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటి, ఒకడు ఒక యుద్ధం చేయడానికి దిగేటప్పుడు అవతడి యొక్క బలబలాలు చూడాలి, అండ్ వాడి వెనక ఎవరు సపోర్ట్ ఉన్నారంటూ చూడాలి. అట్ ది సేమ్ టైం మనకి ఉన్న శత్రువులు ఎవరో చూడాలి. మనం యుద్ధం చేయడం దిగామండి, యుద్ధం చేస్తూ ఉన్నాము, ఈ విషయం మన శత్రువు తెలిసింది, అయితే వీడు వెనక నుంచి పొడుస్తాడు, లేదా అవతల నుంచి వచ్చేసి మనతో యుద్ధం ఇవ్వడం చేస్తున్న సపోర్ట్ ఉండి ఇద్దరు కలిసి మన మీద చేస్తారు. అమెరికా అతి పెద్ద ఎర్రుబొగుల పని ఇదే.
క్రాస్ చెక్ చేసుకోకుండా ఒక ఇరాన్ వాడేలే ఏం చేస్తాడని చెప్పేసి దిగాడు, దూరం తీర్చి అవతల పడేస్తున్నాడు వాడు. సో విషయం ఏంటి మరి, అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఎనీ టైం అమెరికా విత్డ్రా అవటం ఖాయం. ఇజ్రాయెల్ కూడా మాత్రం వెనక తగ్గడం. ఎందుకంటే ఇరాన్ వాడు వచ్చేసి ఈ న్యూక్లియర్ పరీక్షలు ఏవైతున్నాయో వాడు జోలికి పోకూడదు. సో ఆ రకమైన స్టేట్మెంట్ వచ్చేందుకు ఇజ్రాయెల్ వెనక తగ్గడం. ఈ అమెరికా వాడు వచ్చేసి ఆర్థికంగా కుప్పకూలిపోతుంది అమెరికా కూడా. అండ్ ఆల్రెడీ మిగతా దేశాలు వచ్చినప్పుడు ఆల్రెడీ గెలుకొని అన్నాడు ఈ అమెరికా వాడు. అంతిమంగా ఉన్న ఆప్షన్ ఏంటి, యుద్ధం వచ్చేసి మేము ఆపుతున్నాంలే, ఇరాన్ వాడు దారికి వచ్చాడులే అని ఏదో సొల్లు కబుర్లు చెప్పాలి. అది ట్రంప్ కిటో అలవాటు. సో అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. త్వరలో ఆ యుద్ధం ఆగటం అంటే అది అమెరికా చేస్తాం తప్ప ఇరాన్గా యుద్ధంగా ఆపడం.